బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఉత్కంఠగా నడిచింది. ఇన్ని రోజులు గూడాను అందరూ అసలు ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారని జెప్పేసి ఒక్కొక్కరి సపోర్ట్ ఒక్కొక్కరికి అందింది. మొత్తానికైతే మాత్రము చివరిగా లాస్ట్‌కొచ్చేసరికి ఐదుగురు కంటెస్టెంట్సే మిగిలారు. ఈ ఐదుగురిలో గూడా విన్నర్‌గా నిలిచేది ఇద్దరే అని జెప్పేసి అందరూ గూడా ఒక డిక్లరేషన్‌కైతే వచ్చారు. ఒక క్లారిటీకైతే వచ్చారు. వాళ్ళలోనే ఒకటి తనూజ అండ్ పడాల కళ్యాణ్ గురించి. సో, మొత్తానికి ఎక్కువైతే మాత్రము తనూజ మీద అందరూ గూడా హోప్స్ పెట్టుకున్నారు. ఇక కళ్యాణ్ నెక్స్ట్ ఉంటాడేమో అనుకున్న టైంలోని లాస్ట్ 2 డేస్ గూడాను అసలు మొత్తం ఉల్టా అయిపోయింది గేమ్ అంతాను. మరి లాస్ట్ 2 డేస్‌లోని కళ్యాణే విన్ అవుతాడు అని జెప్పేసి అందరు అంచనాలు గూడా తారుమారైనియి. నిజంగానే అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగా 'బిగ్ బాస్' సీజన్ 9 పడాల విజేతగా పడాల కళ్యాణ్ అయితే నిలిచారు. ఒక సామాన్యుడు 'బిగ్ బాస్' ట్రోఫీని అందుకోవడము, అలాగే మంచి పారితోషికాన్ని అందుకోవడం గూడా అందరికీ చాలా ఆనందాన్నయితే కలిగించిందనే జెప్పుకోవాలి. సో, మరి ఈ 'బిగ్ బాస్' సీజన్ 9కి అసలు ఎవరెవరు ఎంత తీసుకున్నారు? ఎంతమంది ఎవరు గెస్ట్‌గా వచ్చారు? అనుకున్న గెస్ట్ ఎందుకు రాలేదు? సో, అసలు అక్కడ ఎలా ఉంది? ఏంటి? అని జెప్పేసి ఒక్కసారి అదంతా గూడా మనకందిన సమాచారం మేరకు మనం 'బిగ్ బాస్' సీజన్ 9 విజేతగా కళ్యాణ్ పడాలా నిలిచారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సీజన్‌లో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన కళ్యాణ్ విజేతగా నిలిచినట్లు నాగార్జున ప్రకటించారు. 'బిగ్ బాస్' ఇచ్చిన 20,00,000 గోల్డెన్ బ్రీఫ్ కేస్‌ను కూడా వద్దనుకుని చివరి వరకు విజయంపై నమ్మకంతో నిలబడ్డాడు కళ్యాణ్. ఆ నమ్మకమే కళ్యాణ్‌ను విజేతను చేయడానికి కారణమైంది. అంతేకాదు 35,00,000 ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందుకునేలా చేసింది. ఈసారి 'బిగ్ బాస్'కు ముందు నిర్వాహకులు పెట్టిన అగ్ని పరీక్షలో ఒక కామన్ మ్యాన్‌గా కళ్యాణ్ పడాలా పోటీ పడ్డారు. అక్కడ కూడా ప్రేక్షకుల మనసులు గెలుచుకొని హౌస్‌లోని అడుగుపెట్టాడు. సీఆర్‌పీఎఫ్ జవాన్ అయిన కళ్యాణ్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. 'బిగ్ బాస్' సీజన్ 9 సందర్భంగా నిర్వహిస్తున్న అగ్ని పరీక్ష గురించి తెలిసి దరఖాస్తు చేసుకున్నాడు కళ్యాణ్. అలా సామాన్యుల నుంచి హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్ కూడా కళ్యాణే కావడం గమనార్హం. తొలినాళ్లలో కళ్యాణ్ ఆట తీరు ఏమీ అంత ఆసక్తిగా సాగలేదు. ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఉండడంతో అతనికి స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే వచ్చింది. ఇక ప్రియ ఎలిమినేట్ తరువాత నుంచి కళ్యాణ్ ఆట తీరు మారిపోయింది. చివరి వరకు తనదైన శైలిలో ఆడుతూ ముందుగా సాగాడు. చివరి వరకు తనదైన శైలిలో సాగుతూ ముందుకు సాగాడు. చివరి వరకు తనదైన శైలిలో ఆడుతూ ముందుకు సాగాడు కళ్యాణ్. తనూజ, ఎమ్మాన్యుయల్, డిమోన్, పవన్ నుంచి కళ్యాణ్‌కు గట్టి పోటీ ఎదురైంది. తనదైన ఆట తీరుతో హౌస్‌కు చివరి కెప్టెన్‌గా మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 9 విజేతగా నిలిచి ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని కైవసం చేసుకున్నాడు పడాల కళ్యాణ్. షో స్పాన్సర్‌లో ఒకరైన రాఫ్ గ్రిప్పింగ్ విజేత అయిన కళ్యాణ్‌కు మరో 5,00,000 క్యాష్ ప్రైజ్‌ను అందించారు. అలాగే మారుతి సుజుకి విక్టోరియస్ కార్‌ను కూడా కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ తనను ప్రేమించిన వారికి, తనను నమ్మి ఓటు వేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సీజన్‌లో ప్రియా, శ్రీజ, తనూజలు నన్నెంతో సపోర్ట్ చేశారని కూడా అన్నారు. వారికి స్పెషల్ థాంక్స్ అంటూ చెప్పాడు కళ్యాణ్. ఒకానొక సమయంలో కళ్యాణ్‌కు ధైర్యం ఇచ్చి ముందుకు పంపిన వ్యక్తి తనూజ. ఇందులో ఎలాంటి సందేహము లేదనే చెప్పుకోవాలి. నా తల్లిదండ్రులు వారి స్థాయికి మించి నన్ను పోషించారు. వాళ్ళు లేకపోతే నేను లేను ఈరోజు. ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్‌తోనే నా ప్రయాణం ఇక్కడి వరకు సాగింది. అందరికీ థాంక్ యూ సో మచ్ అని కళ్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మరి గత సీజన్‌లో విన్నర్స్ లిస్ట్ ఎలా ఉంది? ఒక్కసారి చూసుకుంటే సీజన్ 1 శివబాలాజీ 50,00,000 అందుకున్నట్లుగా తెలుస్తుంది. సీజన్ 2లో కౌశల్ మంతా 50,00,000, సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ 50,00,000, సీజన్ 4లో అభిజిత్ దుద్దల 25,00,000, సీజన్ 5లో విజయ్ సన్నీ 50,00,000, సీజన్ 6లో ఎల్వి రేవంత్ 10,00,000, సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ 35,00,000, సీజన్ 8లో నిఖిల్ 55,00,000, అలాగే సీజన్ 9లో కళ్యాణ్ పడాల 35,00,000 గెలుచుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. మరి, మరి సీజన్ 9 విన్నర్‌గా ఒక సామాన్యుడైన పడాల కళ్యాణ్ నిలవడం అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందని అంటూ ఉన్నారు నెటిజన్లు.